హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాణిశ్రీ వాల్క్స్. ఇక్కడ నేను దేవుని గదిని శుభ్రం చేసుకుంటున్నాను. అయితే ఫోటోలకున్న పూలనల్లా తీసి ఒక ప్యాకెట్లో వేసుకొని ఇవల్ల ఎండకు ఆరబెట్టి ధూప్ స్టిక్స్ అయితే రెడీ చేసుకుంటానండి. నేను ఖచ్చితంగా వేస్ట్ చేయకుండా ముందుగా ఇలా దేవుని గదిని పొడి బట్టతో శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత తడి బట్ట పెట్టి శుభ్రం చేసుకున్నాను. కంచార్దులు అయితే కడిగి తెచ్చుకున్నాను. గంధం వాసన సూపర్ స్మెల్ వస్తుంది. నేను షిరిడి నుంచి అయితే తెచ్చుకున్నాను గంధాన్ని. అది గంధము నేను స్మెల్ గరిక, మందారం పూలు, బిల్వపత్రాలు ఇలా ప్రతి ఒక్కటి దేవునికి సమర్పించుకుంటానండి. నేను స్మెల్ చూసినాను. అయితే అది పోయి క్లీన్ చేసేసుకొచ్చుకున్నాను. అయితే నాకు చాలా ఇష్టం ఇలా గంధం స్మెల్ చూడడం అంటే. టవాల కట్టుకొని పూజ చేస్తారు అని అనుకుంటుంటారు, కానీ టవాల తీసేస్తే మనకు ఎంత హెయిర్ ఫాల్ అయ్యేది. ఇప్పుడు ఉన్న వాటర్ తోటి తెలియదు కదా. దేవుడు రూమ్లో, పూజా రూమ్లో వెంట్రుకలు అయితే పడకూడదండి. అందుకే గట్టిగా ఇలా కట్టేసుకున్నాను. ఇలా దేవునికి అన్ని పూలు, బిల్వం పత్రాలన్నీ పెట్టుకున్నాను. నేనైతే నా వరకు సోమవారంలే, శుక్రవారంలే, మంగళవారంలే ఆ రోజైనా దేవుని గదిని శుభ్రం చేసేసుకుంటాను. మనం చేసే శుక్రవారం, సోమవారం అయితే బిల్వమాకు పెట్టుకొని శివయ్యకు పూజ చేసుకుంటాను. శనివారం తులసి పూజ వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా చేస్తానండి. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అనుకున్నాను. నా పూజా మంత్రంలో ఎప్పుడు శంఖం ఉంటుంది. మనం చేసే ప్రతి పని వెనుక మంచి అయినా చెడ్డైనా భగవంతుడని తోడు ఉంటాడు. మంచి వెనుకనే మనం వెళ్ళాలి. ఓం నమ శివాయని బొట్టు పెట్టుకున్నాను. కుండీలో మాత్రం కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని వేసుకొని పూజ చేసుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.